వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పేరుకు అది దేశ రాజధాని, కానీ గ్యాస్ ఛాంబర్ కంటే దారుణంగా ఉంటుంది. అక్కడ ఓ గంట సేపు గాలి పిలిస్తే సాయంత్రానికి ఆసుపత్రిలో చేరటం ఖాయం. ప్రతి ఏటా కాలుష్యం పెరుగుతూనే ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అటు రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఉండేది అక్కడే. కానీ ఏ ప్రభుత్వము అక్కడి పొల్యూషన్కు పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కలేకపోతోంది. ఇంతకే ఢిల్లీలో ఉంటే జీవితకాలం తగ్గిపోతుందా? కాలుష్య సమస్యకు అసలు పరిష్కారమే లేదా? దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసిన కాలుష్యం. రోజురోజుకు గాలిలో తగ్గుతున్న నాణ్యత. దీపావళి తరువాత మరింత దారుణంగా పరిస్థితి. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేకపోతున్న ఢిల్లీ జనాలు. కాలుష్యంతో తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు. దేశ రాజధాని ఢిల్లీలో అంతకంతకు పరిస్థితి దిగజారిపోతోంది. అక్కడి వారికి కాలుష్యం కొత్తేమీ కాదు. అయితే శీతాకాలంలో అది పీక్స్కు చేరుకుంటోంది. కనీసం ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా చేస్తోంది. ఇటు కాలుష్యం, అటు పొగమంచు పూర్తిగా నగరాన్ని కమ్మేస్తుంది. ప్రతి ఏటా ఇదే జరుగుతోంది. ఇప్పుడు కూడా ఆ ప్రభావం మొదలైంది. పొగమంచు కాలుష్యంతో సూర్యుణ్ణి చూద్దామన్నా కనిపించే పరిస్థితి లేదు. దీపావళి తరువాత ఒక్కసారిగా కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. అలా రోడ్డుపైకి వెళ్లి మాస్క్ పక్కన పడేసి ఓ గంటసేపు గాలి పీలిస్తే చాలు, సాయంత్రానికి హాస్పిటల్లో జాయిన్ కావడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే సిగరెట్ పొగ కంటే ఢిల్లీలో పీల్చే గాలి ప్రమాదకరంగా మారుతోంది. ఢిల్లీలో ఒకరోజు గడిపితే ఏకంగా 50 సిగరెట్లు తాగినట్లే. మన ఊపిరితిత్తులపై అంత ప్రభావం పడుతోంది. అందుకే జనాలు తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకొస్తున్నారు. ఇంట్లోనూ ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడుతున్నారు. ప్రతి ఏటా తీవ్ర స్థాయిలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసుల జీవితకాలం గణనీయంగా తగ్గుతోంది. ఢిల్లీలో 39 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎయిర్ క్వాలిటీ 350 నుంచి 400కు పైగా నమోదవుతోంది. దీపావళి రోజున గాలి నాణ్యత సూచి 642కు చేరింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ నోయిడా, గురుగ్రామ్లోనూ కాలుష్య స్థాయి ఆందోళనకరంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. అదే 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు అర్థం. 101 నుంచి 200 మధ్య ఉంటే మీడియం అని భావించాలి. 201 నుంచి 300 మధ్య పూర్గా ఉన్నట్లు. 301 నుంచి 400 మధ్య ఉంటే ఎయిర్ వెరీ పూర్గా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నెంబర్ 401 నుంచి 500 మధ్య ఉంటే మనం డేంజర్లో ఉన్నట్లే అర్థం. ఆ గాలి పీలిస్తే గంటల వ్యవధిలోనే ఆసుపత్రి పాలు కావడం ఖాయం. ఇక అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. గత కొన్ని రోజులుగా రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 నుంచి 500 మధ్య నమోదవుతోంది. అంటే అక్కడి ప్రజలు ఎంత డేంజర్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యల్పంగా 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అటు విజిబిలిటీ స్థాయిలు కూడా పడిపోతున్నాయి. ఇలా పూర్తిగా కమ్మేసిన కాలుష్యం, పొగమంచుతో ఢిల్లీ జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసుల ఊపిరితిత్తులు పొగబారుతున్నాయి. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం ఢిల్లీలో ప్రతి 5 కుటుంబాల్లోని సభ్యులు కలుషిత గాలి కారణంగా 1 లేదా అంతకంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. గొంతు నొప్పి, జలుబు, కళ్ల మంటలు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వాయు కాలుష్యం భారీగా పెరగడంతో
ఢిల్లీలో ఆసుపత్రులకు రోగుల తాకిడి కూడా పెరుగుతోంది. ఓవైపు వాహనాలు, పరిశ్రమల నుంచి యథేచ్ఛగా వెలువడుతున్న విషవాయువులు, మరోవైపు దీపావళి తరువాత మరింతగా పెరిగిన కాలుష్యం. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తుండటంతో వచ్చే కాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ కంటే దారుణంగా మారిపోయింది. సాధారణంగా గాలిలో ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ప్రతి ఘనపు మీటర్కు 60 మైక్రోగ్రాములు ఉంటే సేఫ్. ఢిల్లీలో వీటి శాతం మామూలు రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి అధికమైతే ఊపిరితిత్తులకు నష్టం కలుగుతుంది. దీపావళి రోజున అది 511 మైక్రోగ్రాములకు చేరింది. సేఫ్టీ లెవెల్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువగా PM 2.5 కణాలు ఉన్నట్లు సిపిసిబి పేర్కొంది. నిషేధం అమల్లో ఉన్నప్పటికీ దీపావళి రోజున జనం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ప్రభుత్వం విధించిన బ్యాన్ ఢిల్లీ ప్రజలు ఒక జోక్గా మార్చేశారు. కాలుష్యం, పొగమంచు కారణంగా 200 మీటర్లకు మించిన దూరంలో ఉన్న వస్తువులు కనిపించడం లేదు. శ్వాస సంబంధ హృద్రోగ సమస్యలు ఉన్నవారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులే సూచిస్తున్నారు. ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లో మిగిలిపోయిన గడ్డిని కాల్చడం, గాలులు ఢిల్లీ దిశగా రావడం వల్ల కూడా ఢిల్లీని కాలుష్యపు పొగలు చుట్టుముట్టాయి. ఢిల్లీలోకి సగం కాలుష్యం ఇలానే వస్తోంది. టెంపరేచర్లు తక్కువగా ఉండటం, పొగమంచు పెరగడంతో పొల్యూషన్ గాలిలో అలాగే ఉండిపోయింది. ఈ కాలుష్యమంతా ఏదో గల్లీలో లేదు, ఢిల్లీలో ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం అక్కడే ఉంటుంది. సీఎం, కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి ఇలా ప్రభుత్వ పెద్దలందరికీ అదే కేర్ ఆఫ్ అడ్రస్. మరి అలాంటి సిటీలో పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నా ఏం చెయ్యలేకపోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఈ పొల్యూషన్కు ఓ సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నారు. ఆ మధ్య వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని అదుపు చేసేందుకు సరి బేసి సంఖ్య విధానం ప్రవేశపెట్టారు. ఇది కొంతవరకు సత్ఫలితాలనిచ్చింది, కానీ పూర్తిగా కాలుష్యాన్ని అదుపు చెయ్యలేకపోయింది. మరోవైపు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ప్రతి ఏటా దీపావళి తరువాత అక్కడ కాలుష్యం డబుల్ అవుతుందని తెలుసు. అందుకే బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినా దాన్ని అక్కడి జనాలు ఓ జోక్ కింద తీసుకుంటున్నారు. అక్కడి కాలుష్యం పెరగడంలో వారి పాత్ర కూడా ఉంది. దీనికి తోడు రాజధానిలో సగం పొల్యూషన్కు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమన్న విషయం అందరికీ తెలుసు. అయినా దాన్ని కట్టడి చెయ్యలేకపోతున్నారు. పాలకులు ఇప్పుడే ఏదో ఒక పరిష్కారం చూడకపోతే ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ రావడం ఖాయంలా కనిపిస్తోంది. దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకొని వెలవెల్లాడుతోంది. వాయు కాలుష్యానికి తోడు జల కాలుష్యం కూడా భయపెడుతోంది. పవిత్ర యమునా నదీ జలాలు విషపూరితంగా మారుతున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు స్వచ్ఛమైన జలాలను గరళంగా మార్చేస్తున్నాయి. తెల్లటి నురగలు నదిని పూర్తిగా కమ్మేస్తున్నాయి. ఇదేదో నదిలో కురిసిన మంచు కాదు, సినిమా సెట్టింగో స్పెషల్ ఎఫెక్టో కానే కాదు. నదిలో అత్యంత విషపూరితమైన నొరగ. ఆందోళనకర స్థాయికి యమునా నది కాలుష్యం. గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని ఇలా పంచభూతాలు కలుషితమవుతున్నాయి. కాదు కాదు, మనమే కలుషితం చేస్తున్నాం. వాటిపై ఆధారపడుతూ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. పారిశ్రామిక అభివృద్ధి మాటున జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. చాలా వరకు పరిశ్రమల నుంచే వాయు జల కాలుష్యం పెరుగుతోంది. ఆఖరికి నదులు, భూగర్భ జలాలు సైతం విషతుల్యమవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ కేవలం వాయు కాలుష్యమే కాదు, జల కాలుష్యం కూడా తీవ్రంగానే ఉంది. యమునా నదిని చూస్తే అదేంటో అర్థమవుతుంది. మన దేశంలో పరమ పవిత్రంగా భావించే నదుల్లో యమున కూడా ఒకటి. అలాంటి నదికి
ఇప్పుడు ఎలాంటి దుస్థితి పట్టిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అడిగేవాడు లేకపోవడంతో పరిశ్రమల నుంచి వ్యర్థాలు శుద్ధి చేయకుండానే ఇలా యథేచ్ఛగా నదుల్లోకి వదిలేస్తున్నారు. స్వచ్ఛమైన జలాలను విషతుల్యంగా మార్చేస్తున్నారు. ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర ప్రవహించే యమునా నది పొడవునా కాలుష్యంతో నిండిపోయింది. ఢిల్లీలో జనాలకు వాయు కాలుష్యం ఎలా కొత్త కాదో యమునా నదికి కూడా కాలుష్యం కొత్తేమీ కాదు. దశాబ్దాల కాలంగా కొన్ని పరిశ్రమలు యమునా నదిని కాలుష్య కాసారంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నాయి. నదిలో ఇలాంటి తెల్లని నొరగలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఆ మోతాదు మరింత ఎక్కువైంది. నదిలో ఎక్కడ చూసినా మంచు కొండలు విరిగిపడ్డ మాదిరిగా తెల్లని నొరగలే కనిపిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న శుద్ధి చెయ్యని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాల్లో ఉండే ఫాస్ఫేట్స్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. శుద్ధి చేయని మురుగునీటిలో చాలా కలుషిత పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా నీటిలో అమ్మోనియా లెవెల్ పెరిగిపోతోంది. ఢిల్లీ నగరానికి సరఫరా అయ్యే నీటిలో అమ్మోనియా స్థాయి విపరీతంగా పెరిగింది. 3 ppm కు పెరిగిందని గుర్తించారు. వజీరాబాద్ నుంచి ఓక్లా వరకు ఉండే 22 కిలోమీటర్ల యమునా నది ప్రవాహంలో 80% కాలుష్యం ఉందని గుర్తించారు. తీవ్రమైన కాలుష్యం వల్ల యమునా నది తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఢిల్లీని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. అయినా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపలేకపోతున్నారు. మరోవైపు ఛత్ పూజ చేసిన భక్తులు ఆ విషపు నొరగ కమ్మేసిన నీటిలోకి దిగుతున్న దృశ్యాలు దేశం మొత్తాన్ని కలిచివేశాయి. నదీ స్నానం చెయ్యడం తప్పనిసరి కావడంతో విషపు నొరగల్లోనే జనం స్నానం చేయాల్సి వచ్చింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా మరో దారి లేక ఇలా చేస్తామంటున్నారు భక్తులు. నిజానికి ఈ ఏడాది యమునా తీరంలో ఛత్ పూజను ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిషేధించింది. అయితే ఢిల్లీలోని యమునా తీరం మినహా కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో ఛత్ వేడుకలకు అనుమతిచ్చింది. బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రజలు నిర్వహించుకునే ఛత్ పూజలో నదిలోకి దిగి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేస్తారు. 3 రోజుల పాటు ఈ పూజలు నిర్వహించారు. వీరంతా యమునలోనే మునిగారు. అయితే ఈ ఏడాది ఢిల్లీ ప్రభుత్వం యమునా నదిని శుద్ధి చేయడానికి, దాంట్లో ఏర్పడే మురుగును తగ్గించడానికి 9 పాయింట్ల కార్యాచరణను రూపొందించింది. కానీ ఇప్పుడు యమునా నదిలో పరిస్థితి చూస్తుంటే అది వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. విషపూరిత నొరగతో యమునా నది మొత్తం నిండిపోతుంటే ఇటు బీజేపీ, అటు ఆమ్ ఆద్మీ నేతలు మాత్రం మాటల యుద్ధానికి దిగుతున్నారు. అది యూపీ పరిధిలోకి వస్తుందని ఆప్ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, నీటిపై తేలియాడుతూ వస్తున్న విషపూరిత నొరగను తొలగించడానికి ఢిల్లీ వాటర్ బోర్డు అధికారులు చేపట్టిన తాత్కాలిక చర్యలు సైతం అపహాస్యానికి గురవుతున్నాయి. కాళింది కుంజు వద్ద నొరగను అడ్డుకోవడానికి 15 పడవలను రంగంలోకి దించారు. వెదురు తడికలు అడ్డుకట్టి నొరగను ఆపడానికి ప్రయత్నించారు. నదిలో పేరుకుపోయిన విషపు నొరగను తొలగించడానికి పైపు ద్వారా నీటిని వెదజల్లారు. అయితే యమునా నదిలో కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పాలకులు, అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నదిని విషపూరితంగా మార్చేస్తున్న పరిశ్రమలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. పరిశ్రమల నుంచి యథేచ్ఛగా వ్యర్థాలు నదిలోకి వస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని జనం నిలదీస్తున్నారు. నది ప్రవాహం లేకపోవడంతో ఉపరితలంపై నొరగలు అలా తేలుతూ కనిపిస్తున్నాయి. 2020 జులైలో ఇలాంటి నొరగలే నదిలో కనిపించినప్పుడు ఈ విషయాన్ని యమునా మానిటరింగ్ కమిటీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఓ నివేదిక ఇవ్వాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, సెంట్రల్ పొల్యూషన్ బోర్డులను కోరింది. గతేడాది ఆగస్టులో దీనికి సంబంధించి నివేదిక అందింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఓక్లా బ్యారేజీల దిగువన 2 ప్రాంతాల్లో ఈ నొరగ ఏర్పడుతోందని గుర్తించారు. ఢిల్లీలో ప్రవేశించే యమునా నది ప్రవాహాన్ని వజీరాబాద్ బ్యారేజీ వద్ద ఆపేసి నీటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి యమున చుక్క నీరు కూడా రాదు. అంటే ఢిల్లీలో ప్రవహించే యమున అంతా ఢిల్లీలోనే కాలుష్యమవుతోంది. ఢిల్లీలో మురుగునీరు యమునలో కలిసేది నిజమే అయినా ఈ నొరగతో తమకు సంబంధం లేదంటున్నారు అధికారులు. పక్క రాష్ట్రాల నుంచి పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయన్నది వారి వాదన. ఏదేమైనా ఇలా తప్పు ఒకరిపై ఒకరు నెట్టుకోవడం మాని యమునా నదిని కాపాడాలి.
లేదంటే ముందు ముందు ఆ నీళ్లు ఇంకా దేనికి పనికి రాకుండా పోతాయి. ఈ విషయంలో ఆప్ సర్కార్తో పాటు కేంద్ర సర్కార్ కూడా చర్యలు తీసుకోవలసిన అవసరముంది.